హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అగైన్. సో మనం లాస్ట్ వీడియోలో భీమవరంలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాం కదా. సో ఇప్పుడు మనం పంచనామ క్షేత్రాలని మనమైతే దర్శించబోతున్నాం. అందులో యాక్చువల్లీ నార్మల్గా అందరూ అయితే పంచనామ క్షేత్రాల్లో అమరావతిని ఫస్ట్ దర్శిస్తారు. కాకపోతే మేము బెంగళూరు నుంచి డైరెక్ట్గా ఇలా ప్లాన్ చేసుకున్నాం భీమవరం నుంచి వెళ్దామని. అందుకని మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్గా మనం సోమేశ్వర ఆలయాన్ని అయితే ఇప్పుడు మనం డైలీ దర్శించుకోబోతున్నాం. సాధారణంగా ఈ సోమేశ్వర ఆలయాన్ని రెండవ ఆరామంగా మనకి చెప్తూ ఉంటారు. సో ఈ సోమారామం వచ్చేసి రాజమండ్రికి 59 కిలోమీటర్ల దూరంలో, అలాగే విజయవాడకి 91 దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలోని 2 కిలోమీటర్ల దూరంలో ఉండే గునుపూడిలో ఉంది. సో ఇక్కడ స్వామివారిని సోమేశ్వరునిగా పూజలు అందుకుంటుంటాడు. ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మామూలు రోజుల్లో తెలుపు రంగుల్లో ఉండే శివలింగం అమావాస్య వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులోకి మారి నల్లల మచ్చలు కలిగి ఉంటాడు. సరే మళ్ళీ తిరిగి పౌర్ణమి వచ్చేసరికి అది మామూలు స్థితికి వచ్చేస్తుందని ఇక్కడ ప్రతీతి. మన రాష్ట్రంలోని పంచరామ క్షేత్రాలలో శివలింగాలని దేవతలు ప్రతిష్ఠించిందిగా మనకి ఇక్కడ చరిత్ర చెబుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడి దేవాలయంలోని శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తూ ఉంటారు. అలాగే ఈ గోపురాన్ని, అలాగే దేవాలయ ప్రాకారాలని తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 3వ శతాబ్దంలో నిర్మించాడని ఇక్కడ కనిపించే ఆధారాలు ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేరుని చంద్రపుష్కరిణి అంటారు. సో ఈ చంద్రపుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని ఇక్కడ ఒక ప్రతీతి. అలాగే ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని విగ్రహం నుంచి చూస్తే శివాలయంలోని లింగాకృతి కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ వచ్చేసి ఆలయ అధికారులు ఉండే గది నుంచి మనం తీసిందనమాట. సో ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ కోసం ఆలయ అధికారులని కలిసినప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది. సో పైనుంచి చూస్తే మనకి దేవాలయం ఇలా కనిపిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఎడమవైపు నుంచి మనం స్వామివారిని దర్శించడానికి లోపల వెళుతూ ఉంటే మనకి ఎదురుగా కింద పురాతనమైన వినాయకుడు వారి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఈ దేవాలయానికి పంచనందీశ్వర ఆలయం అనే పేరు కూడా ఉంది. ముందుగా దేవాలయం ముందు 2 నందులు ఉంటాయి. అలాగే ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అలాగే పైన ఆలయ ప్రాంగణంలో ఇంకొక నంది ఉంది. చివరిగా చంద్రపుష్కరిణి వద్ద మరో నంది ఉంటుంది. సో వీటన్నిటి ద్వారా ఈ దేవాలయాన్ని పంచనందీశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఇక ఈ దేవాలయంలో స్వామివారితో పాటు దేవాలయ ప్రాంగణంలో మనం ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్యదేవుడు, గణపతులను దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో 3 పెద్ద హాల్స్ ఉన్నాయి. అందులో వివాహాది కార్యక్రమాలు, ఇంకా శుభ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో 2 కింద ప్రాకారంలోను, మరొకటి పై ప్రాకారంలో అన్నపూర్ణాదేవి ఆలయానికి ఎడమ వైపున ఉంటుంది. తీసుకోండి.
అలాగే ఈ క్షేత్రంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఇద్దరు, పార్వతీ అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు ఇద్దరు కూడా కొలువై ఉంటారు. పార్వతీదేవి స్వామివారికి దగ్గరలోను, అన్నపూర్ణాదేవి స్వామివారి శిరస్సు మీద ఇంకొక ప్రాకారంలోనూ కొలువై ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది జనార్దన స్వామివారి దేవాలయం. సో ఈ సోమారామానికి జనార్దన స్వామియే క్షేత్రపాలకుడు అన్నమాట. సో దానివలన ఈ క్షేత్రాన్ని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం అంటారు. శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరసృష్టవృద్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి చెరుకూరు రామకృష్ణ శర్మ. ఈ దేవాలయ విశిష్టదేవనగా ఈ పంచారామ క్షేత్రాల 5 కూడా తారకాసురుడు రాక్షసుడు ఘోర తపస్సు చేసి పరమశివుడిని తన ఆత్మలింగంగా ఉండమని కోరుకుంటాడు. ఆ ఆత్మలింగాన్ని కోరుకోగా ఆ పాపకృత్యాలు చేస్తుంటే ఆ లింగాన్ని కుమారస్వామి చేరిస్తాడు. అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ ఉనుపూడి భీమవరం క్షేత్రం, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, ఈ 5 క్షేత్రాలను కూడా ఏకకాలంలో దేవతను ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా
పౌర్ణానికి అమావాస్యకు కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయి. పౌర్ణానికి వచ్చేటప్పటికి లింగం తెల్లని తేజస్సులో కాంతివంతంగా కనబడతారు స్వామి. అలాగే పౌర్ణమి నుంచి అమావాస్యకు వచ్చేటప్పటికి గోధుమ వర్ణంలోకి మారి అక్కడక్కడ నలుపచ్చలు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకమైన విశేషం ఏమనగా స్వామి శిఖరంలోనే అన్నపూర్ణ అమ్మవారు అనే అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఇద్దరు అమ్మవారు, పార్వతీ అమ్మవారు పక్క భాగంలో ఉంటారు, అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు పై భాగంలో ఉంటారు. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. అందుకని ఇక్కడ వివాహాలు చేసుకుంటే సంపూర్ణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా తప్పచ్చు జరుగుతుందని విశేషం. అలాగే ఇక్కడ ఉపాలయాలుగా ఆంజనేయ స్వామి నవగ్రహాలు, సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఇక్కడ ఉపాలయాలుగా ఉన్నాయి. అలాగే చంద్ర ప్రతిష్ఠ సందర్భంగానే స్వామి పుష్కరిణి ఉంటుంది, అది చంద్ర పుష్కరిణిగా పేరుగాంచింది. అలాగే ఇక్కడ కార్తీక మాసంలో ఏకకాలంలో ఒకే రోజుని మొత్తం ఈ 5 క్షేత్రాలని కూడా విశేషంగా భక్తులు అందరూ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శివరాత్రి, మహాశివరాత్రి కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసం, అలాగే ఒక దేవు నవరాత్రులు, వినాయక చవితి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలుగా జరుగుతుంటాయి. అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.